ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్లోని నర్సింగ్ హాస్పిటల్ సఖీ వన్ స్టాప్ సెంటర్, రామ్నగర్లోని గృహహింస నిరోధక చట్టం కేంద్రం మరియు బాల సదనం కేంద్రాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని, మహిళలు, ఆడపిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించడంలో సఖీ వన్ స్టాప్ సెంటర్లు ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో మహిళలపై లైంగిక దాడులు జరగకుండా అవగాహన కల్పించడం, కళాశాలల, పాఠశాలల్లో బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన అందించడం ముఖ్యమని చెప్పారు. చైర్పర్సన్ రాయపాటి శైలజ లైంగిక వేధింపులకు గురైన మహిళలు నిర్భయంగా సమస్యలను తెలిపేలా చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్ సెల్ను ఉపయోగించిందని సలహా అందించారు. రిమ్స్ హాస్పిటల్ నర్సింగ్ హాస్టల్లో 500 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ అసౌకర్యాలు ఉన్నందున ప్రత్యేక భవనంలోకి మార్పు చేయాలని విద్యార్థులు కోరారు. సఖీ వన్ స్టాప్ సెంటర్లో అమలు జరుగుతున్న కార్యక్రమాలపై చైర్పర్సన్ అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాక రామ్నగర్ గృహహింస నిరోధక చట్టం కేంద్రం, బాల సదనం కేంద్రాన్ని పరిశీలించి పిల్లలతో ముఖాముఖి ముచ్చట చేశారు. బాల సదనం కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ద్వారా చిన్నారులకు ఆనందాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి సువర్ణ, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ సుమిత్రాదేవి, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణమూర్తి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. పిల్లలకు కానివ్వండి, మగపిల్లలకు కానివ్వండి, ఆర్ ఈవెన్ అక్కడ పనిచేస్తున్న స్టాఫ్కి కూడా ఒక కమిటీ ఉందనేది తెలియట్లా, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఈవెన్ ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం లైంగిక వేధింపులు వర్క్ ప్లేసెస్లో ఏదైతే 4 గోడల మధ్య జరుగుతుందో అది ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ప్రతి 3 కేసెస్లో 2 కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వట్లా, ఒకళ్ళే రిపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కాలేజెస్, యూనివర్సిటీస్కి వచ్చేసరికి ఏంటంటే పాస్ చేయరని ఒక భయం, లేకపోతే టార్గెట్ అవుతాం ఒక భయం, లేకపోతే ప్రాక్టికల్స్లో ఏదైతే మార్క్స్ కట్ చేస్తాను భయంతో ఇదొక భయం. అదే పనిచేసే చోట అయితే ప్రమోషన్ రాదనో లేకపోతే ఆఫీసర్ అని అంటారు. సో ఇలాంటి భయాల మధ్య మా ఆడవాళ్ళు కానివ్వండి, ఆడపిల్లలు చదువుకునే ప్రదేశాల్లో, వర్క్ ప్లేసెస్లో ఒకలాంటి స్ట్రెస్ ఫీల్ అవుతూ వర్క్ చేస్తున్నారు. ఒక అవుట్లెట్ అనేది ఉండాలి, ఆ బాధ్యత ఐసీసీ అనేది తీసుకోవాలి. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్కి హెడ్ కాబట్టి వాళ్ళు కొంచెం ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఐసీసీస్ పేపర్లోనే కాదు, అది ప్రతి చోట డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అవటమే కాదు, అవేర్నెస్ సెషన్స్ అనేది అందరికీ జరగాలి. అలాగే ప్రతి మంత్ కూడా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఆ మంత్లో ఏమైనా కేసెస్ వచ్చినాయో, వచ్చుంటే ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా రిపోర్ట్ కలెక్టర్ గారిని, ఎవ్రీ చోట కలెక్టర్స్ని తెప్పించుకోమని చెప్తున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా పదే కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ లేకపోతే పాష్ యాక్ట్ అనేది చాలా స్ట్రెస్ చేస్తూ దీన్ని ఎక్కువగా అవగాహన కల్పించాలని చూస్తున్నారు. సో మేము దాంట్లో భాగంగా ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడున్న కాలేజెస్ కానీ, స్టూడెంట్స్ లేకపోతే వర్క్ ప్లేసెస్లో అక్కడ వెళ్ళి పాష్ గురించి, అలాగే డీవీసీ చట్టం, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, వీటి మీద, అలాగే పాక్సో అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. నిన్న కూడా గుంటూరులో అక్కడ ప్రైవేట్ సెక్టర్స్, ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్స్, ప్రైవేట్ సెక్టర్స్ వదిలేసేయండి, అట్లీస్ట్ వాళ్ళకి ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటుంది. ఐసీసీ ఇది ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్ కానివ్వండి, లేకపోతే లేబరర్స్, ఫీల్డ్స్లో పనిచేస్తూ ఉంటారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, వీళ్ళందరికి కూడా చాలా ఇదవుతున్నారు. సో దాని మీద కూడా మేము ఫోకస్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక స్ట్రక్చర్ అంటూ లేదు, ఒకవేళ జరిగితే ఎవరికి చెప్పాలో తెలియట్లేదు, ఒక స్ట్రక్చర్ ఉంటేనే చెప్పడానికి భయపడుతున్నారు. సో దీన్ని ఎక్కువగా అట్లీస్ట్ నా టర్మ్లో ఏంటంటే పాష్ మీద ఒక సీరియస్ ఒక డెసిషన్ తీసుకొని దీన్ని స్టేట్ వైడ్, మిగతా స్టేట్స్ గురించి తెలియదు కానీ అట్లీస్ట్ ఇన్ ఆంధ్ర వీ వాంట్ టు మేక్ ఈ రేట్ ఏదైతే ఉందో, ఈ హెరాస్మెంట్ రేట్ అనేది తగ్గించే విధంగా కలెక్టివ్గా గవర్నమెంట్తో, అలాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీళ్ళు కూడా చాలా అవేర్నెస్ సెషన్స్ తీసుకుంటున్నారు. సో వీళ్ళందరితో కలిసి ఆ రేట్ అనేది తగ్గాలి. ఎందుకంటే మనం వికసిత్ భారత్ అంటున్నాం, స్వచ్ఛాంధ్ర స్వర్ణ భారత్ 247 ఇవన్నీ అంటున్నాం, 2040 ఇవన్నీ అవ్వాలంటే కేవలం మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా ఎక్కువ నంబర్స్లో వచ్చి వర్క్ చేయాలి. మేము వెళ్ళిన ప్రతి చోట స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్, ఈవెన్ రోడ్ మీద చూస్తుంటే ఆడపిల్లలు ఎక్కువ నంబర్స్ కనపడుతున్నారు. రేషియో మారిపోయింది, 60% గర్ల్స్ ఉంటే 40% బాయ్స్. సో ఇంతమంది ఆడపిల్లలకు వస్తున్నప్పుడు వాళ్ళు పనిచేసే చోట కానీ, చదువుకునే చోట కానీ ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్, సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేదే మా ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ఈరోజు విజిట్కి రావటం జరిగింది. అలాగే ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే ఏంటి, ఒక చోట అంటూ ఉండాలి, అలాంటిది వన్ స్టాప్ సెంటర్స్. ఇవి నేషనల్ కమిషన్ విమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ ఢిల్లీ నుంచి కూడా ఇవి స్టార్ట్ చేయడం జరిగింది, ఓఎస్సీస్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి లీగల్ సపోర్టు, మెడికల్ సపోర్టు, కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా. సో ఓఎస్సీస్ గురించి అవగాహన కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకళ్ళు బాధలో ఉన్నప్పుడు
మాకు సూసైడే గతి కాదు, ఇక్కడ ఓఎస్సీ అనేది ఉంది, అక్కడ ఇంతమంది ఉంటారు హెల్ప్ చేయడానికి అనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో దాంట్లో భాగంగా ఐ థింక్ ఇప్పుడు ఓఎస్సీకి వచ్చే కేసెస్ పెరిగినట్టున్నాయి. అలాగే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది స్టేషన్కి వెళ్తే మేబీ రెస్పాన్స్ సరిగ్గా లేనప్పుడు ఓఎస్సీకి వస్తే వీళ్ళు జీరో ఎఫ్ఐఆర్ మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఈ పరిధిలో జరిగింది అని వేరే చోటుకి వెళ్తే మా పరిధి కిందకి రాదని పంపించేయకుండా జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఎక్కడున్నా కూడా మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు అనే అవగాహన కూడా మేము అందరిలో తీసుకొస్తున్నాము. సో దట్ అట్లీస్ట్ క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది. అలాగే ఒకవేళ ఏమైనా జరిగితే మనకు ఓకే వీళ్ళు ఉన్నారు, ఒక హెల్పింగ్ హ్యాండ్, ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది ఒక భరోసా అనేది ప్రతి ఒక్కరిలో తీసుకురావాలి. సో దాంట్లో బాగా పనిచేస్తున్నాం. ఉదాహరణకి నెల్లూరులో ఇష్యూ జరిగింది, ఒక బాలికను సూసైడ్ చేసుకుంది.